హిందూ పురుషులు జీవితం అంతా కష్టపడి ఆస్తులు సంపాదిస్తారు. వాడు కేవలం మన ఇంటి పిల్లను చేసుకుని ఆ ఆస్తిని అప్పనంగా అనుభవిస్తాడు. చివరికి నిన్నే తన్ని తరిమేస్తాడు. ఇది నిజం, ఇదే నిజం. చదువు కోసం గ్రామాల నుంచి నగరాల్లో హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు, తండ్రి లేని అమ్మాయిలు, నలుగురు కలిసి రూమ్ తీసుకుని ఉంటున్న అమ్మాయిలు, చిన్న చిన్న సమస్యల్లో ఉన్న మహిళలే వీళ్ళ టార్గెట్. ఇలా ఒకటి కాదు, అన్ని కోణాల్లో వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది. దీన్ని ఆషామాషిగా తీసి పారేస్తే రేపు నీ కొంపే కొల్లేరవుతుంది. నిద్రపోతున్న హిందువులారా, లేచి సావండి, లేకపోతే ఇక నిజంగా సావే దిక్కవుతుంది. బాగా డబ్బున్న వాడి కూతురు భార్య దగ్గర నుంచి అడుక్కు తినేవాడి కూతురు భార్య దాకా అందరూ వాళ్ళ టార్గెటే. ఎవడి స్థాయిలో వాడు ప్రయత్నించి పడేస్తాడు. నువ్వు జీవితం అంతా నానా తప్పులు చేసి సంపాదించిందంతా ఒక్క రాత్రిలో నీ కూతురే వాడికి దోచిపెట్టేస్తుంది. ఈ బాధ భరించలేక నీ గుండె ఆగిపోతుంది. అప్పుడు నీ కథ సుఖాంతం అవుతుంది. కేవలం హిందూ మహిళలే వీళ్ళ టార్గెటా? కాదు. హిందువులు మొదటి ప్రయారిటీ. క్రైస్తవులు, నాస్తికులు, సిక్కులు, జైనులు, పార్షులు ఒకరేమిటి, ముస్లింలు కాని వారందరూ వాళ్ళ టార్గెట్. నీ తల్లి నుంచి మొదలుపెట్టి నీ తోబుట్టువులు, కూతురు, బంధువులు అందరికీ లవ్ జిహాద్ గురించి చెప్పు. అర్థం కాకపోతే ది కేరళ స్టోరీస్ లాంటి సినిమాలు చూపించండి. ఇది ఈ రోజే ఇప్పుడే చేయాల్సిన పని, లేకపోతే ఇక అంతే. ఓ హిందూ, మేలుకో.